వృశ్చిక రాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. వాళ్ళు ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. అసలు వృశ్చిక రాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఆమె నుంచి మీ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వాళ్ళు ఎవరు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ మధ్య కాలంలో కొన్ని అనుకోని పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఒక మహిళ లేదా ఇప్పటికే మీ పరిచయంలో ఉన్న వ్యక్తి వ్యవహరించే సమయంలో అత్యంత అదనపు జాగ్రత్తగా అవసరంలో కావచ్చని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసే వారికి మాత్రమే ఏ సంకేతాలను గుర్తించాలి, ఎలాంటి నిర్ణయాలలో తొందరపడి తీసుకోకూడదు, మీ జీవితాన్ని ఎలా సురక్షించుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం సాధారణమైన జ్యోతిష్యం మాత్రమే అని అయితే చెప్పవచ్చు, జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే. అయితే ప్రతి వ్యక్తికి ఒకే విధంగా వ్యవహరిస్తారని భావించకండి. మీ సొంత ఆలోచనలు, వివేకంతో నిర్ణయాలు తీసుకోవటం ఎప్పుడూ ముఖ్యమైనదిగా అయితే భావించండి. వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక. అయితే వృశ్చిక రాశి మిత్రులారా, ఈ కాలం ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వ్యక్తుల విషయాల్లో మాత్రం తొందరపడి నమ్మకం పెట్టుకోవద్దు. మీతో ఎంత ఆప్యాయతగా మాట్లాడుతున్నారు, మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని వెంటనే వారిని పూర్తిగా విశ్లేషించడం మంచిది కూడా కాదు అని అయితే గుర్తుంచుకోండి. ప్రతి సంబంధం సమయంలోనే బలపడుతుంది. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న ఒక మహిళతో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలో కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని అయితే గుర్తుంచుకోండి. అయితే కొన్నిసార్లు ఇతరులు చెప్పిన మాటలను నిజమే అని నమ్మి నిర్ణయాలు అయితే తీసుకోవడం వల్ల కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య విభేదాలు కూడా రావచ్చు. అందుకనే ఏ విషయమైనా రెండు వైపులా తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీ వ్యక్తిగత రహస్యాలను అందరితోనూ పంచుకోవద్దు. మీ ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు అవసరం లేని వారితో చెప్పకుండా ఉండడమే మంచిది. అయితే మీ విజయాలను చూసి అందరూ సంతోషిస్తారని అనుకోవడం సరైనది కాదు. కొందరు అసూయతో కూడా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అందుకనే వివేకంతో ముందుకు సాగడం అవసరం. ఉద్యోగంలో ఉన్నవారికి కార్యాలయాల్లో మాటల నుంచి చాలా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త భాగస్వామ్యం ప్రారంభించే ముందు పత్రాలను పూర్తిగా అయితే పరిశీలించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారితీయవచ్చు. అయితే భయపడవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా ఇబ్బందుల నుంచి ముందుగానే నివారించవచ్చని అయితే గుర్తుంచుకోండి. అయితే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. పెద్దల సలహాలను గౌరవించండి. జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. కోపం కంటే సహనం, అనుమానం కంటే నమ్మకం, తొందర కంటే ఆలోచన మీకు ఎంతో సహాయం ఎక్కువ చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి భావోద్వేగాలకు లోనయ్యే నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితులు ఒక పరీక్షలా అనిపించవచ్చు. కానీ ఆ పరీక్ష మిమ్మల్ని బలహీనం చేయడానికి కాదు, మరింత ప్రయోజకులను చేయడానికి వచ్చే అవకాశంగా కూడా ఉండవచ్చు. అయితే ఈ రోజుల్లో మీ గురించి ఎన్నో రకాల మాటలు వినిపించే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు చెప్పిన మాటలను వెంటనే అయితే నమ్మకండి. నిజం ఏమిటో తెలుసుకోవడానికి సమయం తీసుకోండి. మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత సన్నిహితుల వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్త అయితే అవసరమనే చెప్పాలి. ఎవరికి ఒత్తిడికి లోనయ్యి అప్పుగా ఇవ్వడం కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కానీ చేయవద్దు. లేదా ఎలాంటి పత్రాలనైనా చదవకుండా సంతకం చేయడం కూడా చాలా ప్రమాదకరమని అయితే గుర్తుంచుకోండి. ప్రతి నిర్ణయాన్ని మీ భవిష్యత్తుపై ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో కుటుంబ విషయాల్లో కూడా సహనం చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. అయితే చిన్న అపార్థాలు పెద్ద గొడవలుగా మారకుండా పరస్పర మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. నిజమైన బంధాలు, నమ్మకం, గౌరవం
ఓపికతో మాత్రమే నిలబడతాయని అయితే గుర్తుంచుకోండి. అయితే అత్యంత ముఖ్యంగా ఈ వీడియోలో చెబుతున్న అంశాలు ఏ వ్యక్తి గురించి ఖచ్చితమైన తీర్పుగా అయితే భావించవద్దు. ఒక పేరు, లింగం లేదా రాశి ఆధారంగా వారి గురించి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. మీ అనుభవం, వివేకం మరియు ప్రస్తుత పరిస్థితులపై ఆధారంగా మాత్రమే చూసుకొని ముందుకు సాగితే మంచిదిగా అయితే చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో జాగ్రత్తతో పాటు ఆత్మవిశ్వాసం కూడా కొంత వరకు అయితే మేలు చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగితే అనేక సవాళ్లను విజయాలుగా మార్చుకునే అవకాశం మీ ముందు ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉండవచ్చని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. అయితే ఆ సంకేతాలను భయంతో కాకుండా వివేకంతో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు మీకు మంచి సలహాలను ఇచ్చినట్లుగా అనిపించిన వారి మాటలను వెంటనే నమ్మకుండా ఆలోచించండి. మీ కష్టార్జిత సంపాదన, మీ కుటుంబ ప్రశాంతత, మీ వ్యక్తిగత విషయాలు, నిర్ణయాలు ఎవరితోనూ అయితే పంచవద్దు. అందుకనే ఎవరైనా మీ పైన ఒత్తిడి తెచ్చినా మీ మనస్సు అంగీకరించని పనులు చేయకండి. అయితే కొన్ని సందర్భాల్లో మీ గురించి తప్పుడు ప్రచారం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో కోపంతో స్పందించకండి. మీ నిజాయితీయే మీ బలంగా మార్చుకోండి. కాలమే నిజాన్ని బయట పెడుతుంది అని కూడా గుర్తుంచుకోండి. అందువల్ల ప్రతి ఆరోపణకు వెంటనే ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. అయితే మీ ఇంటిలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపటం సానుకూలమైన ఆలోచనలను పెంచడంలో మీకు మానసిక ప్రశాంతతకు ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. తగినంత విశ్రాంతి, సమతుల్యతైన ఆహారం, తగినంత నీరు తీసుకోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం కూడా పెంచుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే మీరు ధైర్యంగా, ప్రశాంతంగా ఆలోచనలతో ముందుకు సాగితే ఏ సవాళ్ళునైనా ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే భయపడకండి. నిజాయితీగా, సానుకూలమైన దృక్పథంతో మీ జీవిత ప్రయాణాన్ని అయితే కొనసాగించండి. అయితే వృశ్చిక రాశి మిత్రులారా, జీవితంలో ప్రతి సమస్య వెనుక ఒక పాఠం ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఎదురయ్యే వ్యక్తులు కూడా ఆ పాఠంలో భాగం అవుతారని అయితే గుర్తుంచుకోండి. అందుకనే మీ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త పరిచయాన్ని ప్రశాంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీకు కొంత గందరగోళం కనిపించే పరిస్థితి కూడా రావచ్చు. ఒకవైపు నమ్మకం, మరొక వైపు అనుమానం మధ్య మీరు నిలబడి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో తొందరపడి ఎవరిని పూర్తిగా అయితే నమ్మకండి. అలాగే ఆధారాలు లేకుండా ఎవరిని తప్పుగా కూడా అర్థం చేసుకోకూడదు. మీ సహనం మీ రక్షకు నిలుస్తుందిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా చాలా వరకు కార్యాలయాల్లో మాటలు ఇచ్చే ముందు 2 సార్లు అయితే ఆలోచించడం మంచిది. కొత్త వ్యాపార ఒప్పందాల విషయాల్లో కూడా ప్రతి పత్రాన్ని పూర్తిగా చదివి మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఆమె నుంచి మీ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.